బీ వెరీ ఫోకస్డ్ ఇన్ యువర్ క్లాసెస్ జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా ఏం డౌట్స్ వచ్చినా ఈ డౌట్ తర్వాత అడుగుతానని పెట్టుకోండి. ఆ డౌట్ ని ఫస్ట్ నోట్ చేసుకోండి. ఇమీడియట్ గా డౌట్ ని నోట్ చేసుకోండి. మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చేలో మీరు ఆ డౌట్ ని క్లియర్ చేసుకొని రండి. ఆ డౌట్ అలా పెట్టుకోండి. సో ఆ డౌట్స్ నోట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. JEE సెట్ లో టాప్ ర్యాంక్ రావాలి అనుకుంటున్నారా? ఓకే, మరి దానికోసం మీరు ఫాలో అవ్వాల్సిన పర్ఫెక్ట్ డైలీ రొటీన్ ఏంటి అంటే, సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ డైలీ రొటీన్ ఫర్ యువర్ JEE ఆర్ EAPCET ప్రిపరేషన్. సో హౌ డస్ ఇట్ గో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డేని మొత్తాన్ని డివైడ్ చేసుకోండి. మార్నింగ్ స్లాట్ అండ్ ఆఫ్టర్నూన్ మిడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు కాలేజ్లో ఉంటారు, అదొక స్లాట్. తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఓ నైట్ స్లాట్ మీకు కొంచెం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ స్లాట్లో మార్నింగ్ టైం మీరు ఏ టైంకి లెగుస్తున్నారో చూసుకోండి. సో ఇఫ్ యూర్ ఏబుల్ టు గెట్ అప్ అట్ 4 o'clock, వండర్ఫుల్. ఒకవేళ లేదు నేను 10 o'clock పడుకుంటున్నాను అంటే అట్లీస్ట్ 5 o'clock. 7 to 8 hours ఆఫ్ స్లీప్ అన్నది మ్యాండేటరీ అమ్మ. సో వెన్ యూఆర్ స్ట్రైవింగ్ హార్డ్ నవ్, ఒకవేళ మంచిగా నేను క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నాను, నాకు అంత టెన్షన్ ఏమీ లేదు, మంచిగా చేయగలుగుతున్నాను అంటే ఓకే, టేక్ 8 hours ఆఫ్ స్లీప్. లేదు నేను కొంచెం స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉన్నాను అంటే 6 to 7 hours ఆఫ్ స్లీప్ విల్ వర్క్. 7 hours మాత్రం చూడండి, సచ్ దట్ యూర్ హ్యావింగ్ 7 hours ఆఫ్ స్లీప్. స్లీప్ అన్నది మీరు టైం డిప్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మైండ్కి మెమరీ కూడా తగ్గిపోతుందమ్మా. మీరు ఎప్పుడైతే ఎక్కువసేపు పడుకుంటారో యూర్ హ్యావింగ్ గ్రేటర్ స్లీప్, అప్పుడే మీ మైండ్ ఇంకా షార్పెన్ అవుతుంది, మెమరీ కూడా పెరుగుతుంది. ఓకే, మీకు స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు. సో స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ మెయింటైన్ 7 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే. సో మార్నింగ్ 5 o'clock లేచారు, మీరు కాలేజ్కి వెళ్ళడానికి మేబీ ఇట్ వుడ్ బి అరౌండ్ 8 o'clock. సో ఆ టైం ఏదైతే ఉందో మీకు ఆల్మోస్ట్ యూ బి గెటింగ్ లైక్ 2 to 3 hours ఆఫ్ టైం. ఆ టైంని కొంచెం థియరీకి డెడికేట్ చేసుకోండి. ఎందుకు అంటే మార్నింగ్ టైమ్స్ ఎప్పుడు మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. బికాస్ యూ స్లెప్ట్, నా బాడీ ఈజ్ ఇన్ యూర్ రిలాక్స్ స్టేట్, లెగిస్తున్నారు, ఇప్పుడే ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో కాన్సెప్ట్ని చదువుకోండి. సో కాన్సెప్ట్ చదివితే మీ మైండ్కి వెంటనే ఎక్కేస్తుంది. సో వన్స్ ఇట్ ఈస్ డన్ ఇన్ యువర్ మైండ్, ఓకే ఇంకా అది ఇంక చెరగదు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కాలేజ్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు రెగ్యులర్ క్లాసెస్ అవుతాయి. బీ వెరీ ఫోకస్డ్ ఇన్ యువర్ క్లాసెస్ జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా ఏం డౌట్స్ వచ్చినా ఈ డౌట్ తర్వాత అడుగుతానని పెట్టుకోవద్దు. ఆ డౌట్ని ఫస్ట్ నోట్ చేసుకోండి. ఇమ్మీడియట్గా డౌట్ని నోట్ చేసుకోండి. మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చేలో మీరు ఆ డౌట్ని క్లియర్ చేసుకొని రండి. ఆ డౌట్లు అలా పెట్టుకోవద్దు. సో ఆ డౌట్స్ నోట్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు టైం దొరికినా సమ్ స్టడీ అవర్స్ లేకపోతే ఏమైనా ప్రాక్టీస్ చేయమని టైం ఇచ్చినా MCQ స్టార్ట్ చేసుకోండి, MCQ సాల్వ్ చేయండి. ఓకే, మినిమం డైలీ ఒక టార్గెట్ పెట్టుకోండి. 40 to 50 questions మీరు అట్లీస్ట్ సాల్వ్ చేసుకునేలా చూడండి. 40 to 50 questions డైలీ సాల్వ్ చేయాలి. అప్పుడు 40 మోడల్స్ 50 మోడల్స్ 50 అప్లికేషన్స్ మీకు వస్తున్నాయి. అప్పుడు 51st అప్లికేషన్ క్వశ్చన్ వస్తే ఎలా చేయాలి అనేది అప్రోచ్ ఆటోమేటిక్గా మీ మైండే మీకు చెప్తుంది. సో ఫర్ దాట్ రీజన్ ఇది చాలా ఇంపార్టెంట్, MCQ సాల్వ్ చేయడం. అలాగే ఒక 40 to 50 questions 50 మినిమం చేయగలుగుతారు. సో అది రోజు టార్గెట్ పెట్టుకోండి. అండ్ కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఇంటికి వస్తారో డెడికేట్ యువర్ టైం. మీరు ఒక 6 o'clockకి లేదా 7 o'clock వస్తారు, టేక్ సమ్ టైం, రిలాక్స్ యువర్ మైండ్, కొంచెం ఫ్రెష్ అవ్వండి. అయిన తర్వాత దెన్ ఓపెన్ యువర్ బుక్, సిట్ డౌన్ అండ్ గో టిల్ 10 o'clock. ఓకే, అంటే మీరు మీ టైమింగ్స్ బట్టి జనరలీ అయితే 10 o'clock 10:30 ఇస్ అ గుడ్ టైమ్ టు స్లీప్. గెటింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ at 5 o'clock ఇస్ అ పర్ఫెక్ట్ రొటీన్. లేదు మ్యామ్ నేను నైట్ ఎక్కువ చదవగలను, నేను మార్నింగ్ లెగలేను అంటే ఓకే, ఎక్స్టెండ్ యువర్ టైమ్ ఇన్ ద నైట్ అండ్ డిక్రీజ్ ద టైమ్ ఇన్ ద మార్నింగ్. కానీ బెటర్ ఆల్వేస్ సజెస్టబుల్, అడ్వైజబుల్, స్లీప్ ఎర్లీ, గెట్ అప్ ఎర్లీ. ఓకే, సో ఈ నైట్ మీరు ఏదైతే ఒక 10 వరకు డెడికేట్ చేస్తున్నారో, మీరు చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయి, సపోజ్ ఒక ఎగ్జామ్ రాశారు నిన్న, సో టుడే సిట్ డౌన్ అండ్ సీ ఏమేం తప్పులు చేశారో ఒకసారి అనలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, టేక్ దిస్ టైమ్ టు ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్స్. సో డైలీ ఒక 50 questions టార్గెట్ పెట్టుకొని మీరు వర్క్ చేస్తే దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఈజీ అమ్మా. అండ్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ టు గెట్ యువర్ ర్యాంక్. ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఈ డైలీ రొటీన్ మీరు ఒక 3 months ఫాలో అవ్వండి. మీరే మీ ప్రిపరేషన్లో చేంజెస్ చూస్తారు. మీరే యూ కెన్ సీ దట్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ యువర్ మార్క్స్. ఓకే, హోప్ దిస్ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.